ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీ బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భార్గవరాముని చరిత్ర ఏ విధంగానైనా క్షత్రియులందరినీ సంహరించాలి, అలాగే తన తండ్రి పట్ల అపచారం చేసినటువంటి కార్తవీర్యార్జునుణ్ణి నశింపజెయ్యాలి అనే సంకల్పంతో పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మగారు, నువ్వు కోరిన కోరిక దుర్లభమైంది, 21 మారులు భూమినంతా ప్రదక్షిణం చేసి క్షత్రియ నాశనం చెయ్యటం, అలాగే దత్తాత్రేయ స్వామి వరాన్ని పొందిన కార్తవీర్యార్జునుణ్ణి చంపటం అనేది చాలా కష్టమైన విషయం. నేను ఎంత సృష్టికర్తనైనా నీకు ఈ విషయంలో సహాయం చెయ్యలేను. కాబట్టి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళమంటే అక్కడి నుంచి పరశురాముడు శివలోకానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు అమ్మవారితో పాటుగా దర్శనాన్నిచ్చి అతని కోర్కెను నెరవేర్చేందుకు గాను శ్రీకృష్ణ మంత్రం, త్రైలోక్య విజయం అనే పేరు కలిగినటువంటి మంత్రాన్ని కవచ సహితంగా ఉపదేశించాడు పరమేశ్వరుడు. ఆ మంత్రాన్ని స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి పరశురాముడు పుష్కరం అనే తీర్థం దగ్గరకు వచ్చి ఆ మంత్రాన్ని తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ మంత్రం సిద్ధించినప్పుడు మాత్రమే అతనికి శక్తి వస్తుంది, కార్తవీర్యార్జునుణ్ణి చంపేటువంటి శక్తి. శృణురాజన్ ప్రవక్ష్యామి చరితం పాపనాశనం కార్తవీర్యస్య భూపస్య రామస్య చ మహాత్మనః. సగర చక్రవర్తికి వశిష్ఠ మహర్షి వర్ణించి చెబుతున్నారు ఈ భార్గవరాముని చరిత్ర అంతా. ఓ చక్రవర్తి, ఆ విధంగా శివుని వరాన్ని పొందినటువంటి భార్గవరాముడు తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎలా ఉన్నది అతని తపస్సు అంటే, భూమిశాయీ త్రిశవణ స్నాన సంధ్యాపరాయణ. త్రికాల సంధ్యావందనం చేస్తూ భూమి మీద శయనిస్తూ శరీరాన్ని కృషింపజేస్తూ కఠినంగా ఈశ్వరుడిచ్చినటువంటి కవచాన్ని, శ్రీకృష్ణ కవచాన్ని మంత్రపూర్వకంగా నిష్ఠగా ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా ఆ పుష్కర తీర్థంలో 100 సంవత్సరాలు గడిచిపోయింది. సతతం ధ్యాన సంయుక్తో రామో మతిమతాంవరః ఆరాధయామాస విభుం కృష్ణం కల్మషనాశనం. శ్రీకృష్ణుణ్ణి ఆరాధన చేశాడు పరశురాముడు 100 సంవత్సరముల పాటు. ఎంత తపస్సు చేసినా, శ్రీకృష్ణుణ్ణి ధ్యానించినప్పటికీ ఇంకా మంత్రం సంపూర్ణంగా వశం కాలేదు, సిద్ధించలేదు. ఏకదాతు మహారాజ మృగ ఏక సమాయాత మృగ్యాయుక్త పలాయిత. ఎక్కడైతే పరశురాముడు తపస్సు చేస్తున్నాడో ఆ ప్రదేశానికి ఒక మగ జింక, ఆడజింక 2 వచ్చాయి. అవి పరిగెత్తుకుంటూ వచ్చాయి, భయంతో వణికిపోతున్నాయి. ఎందువల్లంటే వాటి వెనకాల ఒక బోయవాడు ఉన్నాడు. వ్యాధస్య మృగయాం ప్రాప్తో ఘర్మ తప్తోతి పీడిత. ఆ బోయవాడు ఈ రెండింటినీ తరుముతున్నాడు. ఈ జింకలకు బాగా దాహం వేస్తోంది, బోయవానికి దాహం వేస్తోంది. ఖచ్చితంగా ఎక్కడైతే పరశురాముడు తపస్సు చేస్తున్నాడో అక్కడికి వచ్చారు. పశ్చాన్మృగీ సమాయాత భీతా సా చకితే క్షణ. ఆడజింక భయభయంగా
అటు ఇటు చూస్తూ బెదిరిపోతూ అనుమానంతోనే అక్కడ నీటిని తాగుతూ ఉన్నది. ఈలోపు ధనుస్సుని బాణాన్ని పట్టుకుని బోయేవాడు వచ్చాడు వెనకాల. కానీ ఈలోపు ఈ ఆడుజింక అక్కడ ఉన్నటువంటి పరశురాముణ్ణి చూచి, అమ్మయ్యా, ఇప్పుడు ఈ బోయేవాడు మన మీద బాణం వెయ్యలేడు. ఎందువల్లంటే ఇక్కడ పరశురాముడు తపస్సు చేస్తున్నాడు. అకృతవ్రణ సంయుక్తం తస్థౌ దూర కృతే క్షణ సచింతయామాస తదా శంకితో భృగునందనాత్. ఈ రెండు జింకలు అక్కడ నీళ్లు తాగుతున్నాయి, భయంగా ఉన్నాయి. ఈ వ్యాధుడు బోయేవాడు కూడా చూచాడు. ఈ జింకల్ని ఇప్పుడు చంపినట్లయితే ఇక్కడ తపస్సు చేస్తున్న పరశురాముని వల్ల నాకు హాని కలుగుతుంది, అందువల్ల ఆ సాహసం నేను చెయ్యను. అమ్మో, భార్గవరాముడు అంటే సామాన్యుడా? ఎటువంటి వాడు? మహావీరో దుష్టానాం అంతకారక. దుష్టమైన పనులు చేసేవాళ్ళని చంపేస్తాడు. అందువల్ల ఈ రెండింటిని నేను ఎలా మట్టు పెట్టాలి, ఎలా తీసుకుపోవాలి అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు తప్ప ముందుకి రాలేదు. రామస్తుతౌ మృగౌ దృష్ట్వా పిబంతౌ సభయంజలం. ఈలోపు పరశురాముడు ఆ రెండు జింకల్ని చూచి, ఈ రెండు నీళ్లు తాగుతున్నాయి, భయంతో ఉన్నాయి. ఎందువల్ల భయంతో ఉన్నాయి? ఏమన్నా ప్రమాదమా? ఏ సింహం కానీ పులి కానీ ఈ జింకల్ని వేటాడుతోందా అని అటు ఇటు చూచాడు ఆయన. ఎవరూ కనిపించలేదు. పోనీ ఎవరైనా వేటాడుతున్నారా వ్యాధుడు అని అతని కోసం చూస్తే అతడు దాక్కున్నాడు కనిపించకుండా. ఇక్కడ ఎవరూ లేరు. నైతావత్ కారణంచాత్ర కిం భేద భయాతురౌ లక్ష్యేతే స్విన్న సర్వాంగౌ కంపయుక్తౌ యతస్త్విమౌ. ఈ రెండింటినీ చూస్తుంటే ఇవి ప్రశాంతంగా లేవు, నీళ్లు తాగుతున్నాయి, భయపడుతున్నాయి, శరీరం అంతా చెమటతో తడిసిపోయింది, కంపిస్తున్నాయి, వణుకు కనిపిస్తోంది ఈ రెండు జింకల్లోనూ. ఏమిటి కారణం అని ఎంతో పరీక్షగా పరిశీలించాడు, కానీ కారణం కనిపించలేదు. ఈలోపు ఈ రెండు జింకలు మాట్లాడుకుంటున్నాయి. ఆడజింక ఇలా అంటోంది, మృగ్యువాచ కాంతచాత్రైవ తిష్టావహ యావద్రామోత్ర సంస్థితః. నాథ, మనిద్దరం ఇక్కడే ఉందాం. ఎందువల్లంటే పరశురాముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ బోయవాని వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రమాదము ఉండదు. ఇక్కడికి వచ్చినా మన్నేం చేయగలడు? ఈ ముని గనక అతన్ని చూచాడంటే ఆ చూపుతోనే వాడు భస్మం అయిపోతాడు అని చెప్పేటప్పటికీ ఆ మగజింక కూడా అలాగే ఏవమేవ మహాభాగే యద్వై వదసి భామిని. అలాగే ఇక్కడ పరశురాముడున్నాడు, పరశురామునితో పాటుగా అతనికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చేటువంటి అకృతవ్రణుడనే పరశురాముని మిత్రుడు కూడా ఉన్నాడు. ఎవరా అకృతవ్రణుడు అంటే, అప్పుడెప్పుడో పరశురాముడు హిమాలయాల్లో తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించిన సందర్భంలో అక్కడ ఒక పులి వల్ల భయపడి పారిపోతున్నటువంటి బ్రాహ్మణ బాలకుణ్ణి కాపాడాడు బ్రహ్మాస్త్రంతో. అతడే అకృతవ్రణుడు. పరశురాముని చేత రక్షింపబడి శరీరానికి ఏ విధమైన గాయములు లేకుండా, భయం లేకుండా ఉన్నాడు కాబట్టే అకృతవ్రణుడు అని అతనికి పేరు వచ్చింది. అతను పరశురామునితోనే ఉన్నాడు. పరశురాముడు తపస్సు చేసుకుంటూ ఉంటే కావలసినటువంటి సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ వ్యాధుడు వచ్చి మన్నేమీ చెయ్యలేడు అని ఈ మగజింక ఆడజింక రెండు హాయిగా అక్కడ ఉన్నాయి. అయం రామో మహాభాగే జమదగ్ని సుతోనుజ. అతన్ని చూడంగానే మగజింకకు దివ్యమైన జ్ఞానం కలిగింది. తపస్సంపన్నుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించి 100 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ కవచాన్ని అనుసంధానం చేస్తూ సిద్ధి పొందటం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరశురాముని యొక్క స్వచ్ఛమైన నిర్మలమైన ఆ స్వరూపాన్ని చూడంగానే ఈ మగజింకకు పూర్వజన్మతో సహా అన్నీ గుర్తొచ్చాయి. ఈ మహానుభావుడి దర్శనం వల్ల మృగ సంబంధమైనటువంటి అజ్ఞానం పోయి నాలో ఏదో దివ్యమైన జ్ఞానం కలుగుతూ ఉన్నదని
అతన్ని చూడంగానే అతని చరిత్ర అంతా కూడా ఆడజింకకి వర్ణించి చెబుతోంది ఈ మగ జింక. చకారాతి తరాంకృద్ధ ప్రతిజ్ఞాం నృపఘాతిని. చూచావా ఈ పరశురాముణ్ణి? ఇతడు క్షత్రియులందరినీ నాశనం చేయాలనే సంకల్పంతోనే ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. భవిష్యత్తులో ఆ పని ఇతడు తప్పకుండా చేస్తాడనే నాకు అనిపిస్తోంది. ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మ దగ్గర నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పరమేశ్వరుని దగ్గర దదౌ కృష్ణస్య సన్మంత్రభేద్యం సన్మంత్రమభేద్యం కవచం తథా. శివుడేమో శ్రీకృష్ణ కవచాన్ని మంత్రసహితంగా ఇచ్చాడు. అలాగే పాశుపతము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, నారాయణాస్త్రము, గారుడాస్త్రము మొదలైన దివ్యమైన అస్త్రాలు ఇచ్చాడు. శక్తి సంపదని కూడా ఇచ్చాడు. కానీ ఈ పరశురాముడు చేస్తున్న తపస్సులో అంత శ్రద్ధ కనిపించడం లేదు. 100 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఇంకా ఆ మంత్రం సిద్ధించలేదంటే పరశురాముని భావనలో కొంచెం స్వల్పమైన అశ్రద్ధ కనిపిస్తోంది. నిష్ఠ సంపూర్ణంగా కుదరటం లేదు. ఎందువల్లంటే భక్తి 3 విధాలుగా ఉంటుందని ఈ మృగము ఆడజింకకి చెబుతోంది. ఎలా ఉంటుంది భక్తి అంటే, మంత్రం సాధయతో భద్రే నచ సిద్ధి నతత్సిద్ధి ఏతి ఉత్తమా మధ్యమా చైవ కనిష్ఠా తరళే క్షణే. భక్తి అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తమమైన భక్తి, నిశ్చలంగా ఉండేటువంటి భక్తి, మనస్సులో అలజడి లేకుండా ప్రశాంతంగా హృదయాన్ని మనం ధ్యానం చేసేటువంటి దైవస్వరూపానికి సమర్పణ చేయటం, ఐహిక విషయాల మీద ఏమాత్రము కూడా ఆలోచన లేశం కూడా లేకపోవటమే ఉత్తమమైనటువంటి భక్తి. కామక్రోధాదులకు రజోగుణానికి బాహ్యమైనటువంటిది ఆ భక్తి. రెండవది మధ్యమమైన భక్తి. మరి ఉత్తమమైన భక్తికి ఉదాహరణ ఎవరో కూడా ఈ మగజింక చెబుతోంది. ఎవరు వాళ్ళు అంటే అంబరీషుడు, రంతిదేవుడు, హనుమంతుడు, అలాగే బలిచక్రవర్తి, విభీషణుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి భక్తికి నిదర్శనము. వారిలో ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలు ఇంకా ఈ పరశురామునకు కుదరటం లేదు. అందువల్లనే అతడికి ఇంకా ఆ మంత్రం సిద్ధించటం లేదు. శ్రీకృష్ణ కవచము అని ఈ 2 జింకలు మాట్లాడుకుంటున్నాయి. ఇత్యుక్త్వా త్వరితం కాంతం సామృగి హృష్టమానస. ఆడజింక అడుగుతోంది మగజింకని, అయితే భక్తి లక్షణాలు ఏంటో నాకు వివరించి చెప్పవలసింది. భవిష్యత్ ఏం జరుగుతోందో నీకు తెలుసు కదా, అవి కూడా వివరించి చెప్పు అని అడిగితే ఆ మగజింక ఇలా చెబుతోంది. తత్పుణ్య మధ్య సంజాతం భార్గవస్యాస్య దర్శనాత్. ఈ భార్గవుణ్ణి చూడడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది, విశేషమైన జ్ఞానం కలిగింది. ఇతడు నిరంతరము కూడా తల్లిదండ్రుల్ని సేవించినవాడు, గురు శుశ్రూషణ చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. అందువల్లనే అతని దర్శనం వల్ల నాకు ఈ విశేషమైన జ్ఞానం కలిగింది. త్రైలోక్య స్థిత సత్వానాం శుభాశుభ నిదర్శకం. ఇతని భవిష్యత్తే కాదు, లోకంలో ఉండే ఎవరి గురించైనా కూడా నేను తేలికగా చెప్పగలననేటువంటి నమ్మకం ఇతన్ని చూడటం వల్ల నాకు కలిగింది. యద్యయం భార్గవో భద్రే అగస్త్యానుగ్రహం లభేత్. 1000 సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఈ భార్గవరామునకు ఈ మంత్రం సిద్ధించదు. కాబట్టి ఈ పరశురాముడు అగస్త్యాశ్రమానికి వెడతాడు. ఆ అగస్త్యాశ్రమంలో అగస్త్యుని ద్వారా శ్రీకృష్ణునికి సంబంధమైన దివ్యమైన చరిత్రను తెలుసుకుంటాడు. జ్ఞాత్వా చ లప్స్యతే సిద్ధిం మంత్రస్య కవచస్య చ. అగస్త్య మహర్షి శ్రీకృష్ణుని యొక్క స్తోత్రాన్ని తెలియజేస్తాడు ఈ పరశురామునకు. ఆ అగస్త్య మహర్షి అందించినటువంటి స్తోత్రపారాయణం చేసిన తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన ఆ కవచాన్ని గనక అనుసంధానం చేసినట్లయితే అది తప్పక సిద్ధిస్తుంది. భవిష్యత్తులో
భార్గవరామునికి ఆ మంత్రం సిద్ధిస్తుంది. కానీ ఇతడు మరి కాసేపట్లో అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళబోతున్నాడు అన్న విషయాన్ని ఆడజింకకి మగజింక చెబుతోంది. ఏమిటా స్తోత్రం అంటే, శ్రీకృష్ణ చరితం సర్వం నామభిః గ్రథితం యతః కృష్ణ ప్రేమామృత స్తోత్రాద్ జ్ఞాస్యతేస్య మహామతిః. అగస్త్య మహర్షి ఇచ్చేటువంటి స్తోత్రం ఏమిటి అంటే శ్రీకృష్ణుని యొక్క చరిత్ర, శ్రీకృష్ణుడు చేసినటువంటి గొప్ప గొప్ప లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలతో కూడినటువంటి దివ్యమైన స్తోత్రాన్ని అగస్త్య మహర్షి పరశురామునికి ఉపదేశిస్తాడు. ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న తరువాత పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మంత్రంతో పాటు కవచాన్ని అనుసంధానం చేశాక సిద్ధి కలుగుతుంది పరశురామునకు. హత్వా సపుత్రామాత్యం అమాత్యంచ ససుహృద్బలవాహనం త్రిసప్తకృత్వః నిర్భూపాంకరిష్యత్యవనీం ప్రియః. ఆ ప్రభావం చేత ఖచ్చితంగా ఈ పరశురాముడు హైహయాధిపతైన కార్తవీర్యుణ్ణి అలాగే అనేక మంది క్షత్రియుల్ని 21 సార్లు భూప్రదక్షిణం చేసి వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడనడంలో ఏ విధమైన సందేహము లేదు అని చెప్పి, ఏవముక్త్వా మృగో రాజన్ విరరామ మృగీం తతః. ఆ మగజింక అంటోంది, ఇతని చరిత్రే కాదు, పూర్వజన్మలో నేనెవరో నాకు తెలుస్తోంది, మనిద్దరం అసలు ఈ జింక జన్మను ఎందుకు పొందామో కూడా నాకు కనిపిస్తోందండి. అప్పుడు ఆడజింక ప్రశ్నించింది, అయితే మనం పూర్వజన్మలో ఎవరు, ఎందువల్ల ఇలా మృగాలుగా పుట్టామో ఆ విశేషాలన్నీ చెప్పు అని మగజింకను అడిగితే అప్పుడు ఇలా సమాధానం చెబుతోంది ఆ జింక. సాధు సాధు మహాభాగ కృతార్థస్త్వన్న సంశయ శృణుప్రియే మహాభాగే యథావా మృగతాంగతౌ. మనిద్దరం మృగజన్మను ఎందుకు పొందామో చెబుతాను. ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా? మనం మృగజన్మ పొందడానికి సంసారేస్మిన్ మహాభాగే భావోస్య భవకారణం. మన భావన ఏదైతే ఉంటుందో ఆ భావాన్ని బట్టే పుట్టుకలు వస్తాయి. ఈ మానవునకు కలిగేటువంటి సంస్కారములు భావములు విశేషించి మరణించే సమయంలో ఏదైతే ఎక్కువగా ధ్యాస ఉంటుందో తదనుగుణమైనటువంటి జన్మలు కలుగుతాయి, అందులో సందేహం లేదు. పూర్వజన్మలో నేను బ్రాహ్మణానాం కులేవాహం జాతః కౌశిక గోత్రిణాం. కౌశిక గోత్రంలో నేను జన్మించాను, బ్రాహ్మణుని కుమారునిగా జన్మించాను. ఆ జన్మలో నా తండ్రి పేరు శివదత్తుడు, చాలా ప్రసిద్ధమైన వేద పండితుడు. నా తండ్రికి నేను ఒక్కడే సంతానం కాదు, 4 సంతానం, మగపిల్లలు 4. తస్య పుత్ర వయం జాతాః 4. మగజింక చెబుతోంది పూర్వజన్మ. జ్యేష్ఠో రామః అనుజస్తస్య ధమస్తస్య అనుజః పృథుః. మొదటి వాని పేరు రాముడు, రెండవ వాని పేరు ధముడు, మూడవ వాని పేరు పృథు, 4వ సంతానమైన నా పేరు సూరి. ఆ శివదత్తుని కుమారులు 4లో నేను 4వ వాణ్ణి, నా పేరు సూరి. చక్కగా సకాలంలో తండ్రి గారు మా 4కి ఉపనయనాదులన్నీ సంస్కారాలన్నీ కూడా చేయించారు. తండ్రిని సేవించాం, విద్యాబుద్ధులు నేర్చుకున్నాం, గురువులను సేవించాం. ఒకానొక సందర్భంలో మేము 4 కలిసి అరణ్యానికి వెళ్ళాం, సమిధలు అవన్నీ తీసుకురావటానికి. అలా వెళ్ళిన సందర్భంలో అక్కడ ఔద్భిదం నామ లోలాక్షి కృతమాలా తటే స్థితం. కృతమాల అనే పేరు కలిగిన ఒక నది ఉన్నది. ఆ నదీ తీరంలో ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పేరు ఔద్భిదము. ఔద్భిదం అనే పర్వత తీరంలో ఉన్నటువంటి కృతమాల అనే నది దగ్గర మేము సంచరిస్తూ ఉన్న సందర్భంలో అటూ ఇటూ సరదాగా పరిగెడుతూ ఆటలాడుతూ ఒకరితో ఒకరు విడిపోయి ప్రత్యేకమైపోయాం. 4 ఒకచోటున్న వాళ్ళం, ఎవరి దారి వాళ్ళది అయిపోయింది అరణ్యంలో. ఆ సమయంలో ఏతస్మిన్నంతరే చైకా మృగీహ్యాగాత్ పిపాసిత. ఆ సందర్భంలో ఆ నదిలో
కృతమాల అనే పేరు కలిగిన నదిలో నీరు తాగడానికి ఒక ఆడ జింక వచ్చింది. అది నీళ్లు తాగుతూ ఉంటే ఆ జింకని పట్టుకోవడానికి ఒక పెద్ద పులి వచ్చి పట్టుకుని ఆ జింకని చంపేసింది. మా నలుగురు అన్నదమ్ములం కూడా తలోదారి వెళ్ళిపోయాం. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఈ సన్నివేశం జరిగింది. అది ప్రత్యక్షంగా నేను చూచి పులికి భయపడి ఈ పులి ఆ జింకని చంపేసింది, నా మీదకు వస్తుందేమో అని కంగారుగా అటు ఇటు పరిగెడుతూ అహం తద్గ్రహణం పశ్యన్ భయేన ప్రపలాయితః అత్యుచ్చవత్వాత్ పతితః మృతశ్చ అనుస్మరన్. నేను ఆ సన్నివేశాన్ని చూచి భయపడి వెనక్కి పరిగెడుతూ వచ్చి ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశంలో తెలియక లోతైన ప్రదేశంలో జారిపడి అక్కడ నేను మరణించా. నేను మరణించేటప్పుడు ఆ మృగాన్ని చూచాను కాబట్టి నాకు ఈ జన్మ మగజింకగా నేను పుట్టాను. ఆ పులి చేత చంపబడిన ఆడజింక ఎవరంటే నువ్వే. నిన్ను చూడటం వల్ల నేను కూడా మగజింకగా పుట్టాను. ఇది మన జన్మ రహస్యం. శివదత్తుడనే బ్రాహ్మణునకు పుత్రుడిగా జన్మించిన నేను మరణించే సమయంలో ఉన్న భావ సంబంధం వల్ల ఈ మగజింకగా జన్మించవలసి వచ్చింది అని తమ జన్మ వృత్తాంతాన్ని ఆడజింకకి తెలియజేసింది. ఈ రెండూ మాట్లాడుకుంటూ ఉన్నాయి. పైగా మగజింక చెబుతోంది, మనిద్దరినీ ఇప్పుడు తరువుకొచ్చాడు కదా ఒక వ్యాధుడు బాణం పట్టుకుని, వాడు కూడా మరణించాడు, వాడిని సింహం చంపేసింది. ఈ పరశురాముడిని చూడటం వల్ల వాడేమయ్యాడో కూడా నాకు కనిపిస్తోంది అని చెప్పింది. యోయం వా పృష్ఠ సంలగ్న వ్యాఘ్రః దూరస్థితో భవతు రామస్యాస్య భయాత్ సోపి భక్షితః హరినాథున. పరశురాముడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి మనం ఈ పుష్కర తీర్థానికి వచ్చి అతని సంరక్షణలో ఉన్నాం. అతడికి భయపడే మనని వెంబడించి వచ్చిన వ్యాధుడు మనని చంపలేకపోయాడు. కానీ అతన్ని మాత్రం ఇప్పుడే ఒక సింహం చంపి తినేసింది. కానీ అతడు మన్ని హింసించలేదు కాబట్టి అతను మరణించినప్పటికీ పాపం అంటదు, స్వర్గానికి వెడతాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినవలసింది. అగస్త్య దర్శనం లబ్ధ్వా శ్రుత్వా శ్రోత్రం గతిప్రదం గమిష్యామః శుభాన్ లోకాన్ అన్యేషు గత్వా నశోచతి. ఇప్పుడు ఈ పరశురాముడు ఇక్కడి నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వెడతాడు. దేనికి వెడతాడు? ఆయన దగ్గర శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన చరిత్రతో కూడిన స్తోత్రాన్ని పొందటం కోసం. మనం కూడా అతని వెనకాలే అగస్త్యాశ్రమానికి వెళ్ళి ఆయన ఉపదేశించేటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేశామనుకో, ఈ జన్మ మనకి పోయి ఇక్కడి నుంచి మనం సాక్షాత్తు మోక్షానికి వెళ్ళిపోతాం. వైకుంఠమే మనకు కలుగుతుంది, విష్ణు సాన్నిధ్యానికి వెళ్ళిపోవచ్చు అని ఈ రెండూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా పరశురాముడు విన్నాడు. ఆ మృగముల యొక్క భాష అతనికి అర్థమయ్యింది. ఓహో, ఇప్పుడు నేను అగస్త్యాశ్రమానికి వెళ్ళాలా? 100 సంవత్సరాలుగా నేను పారాయణ చేస్తున్నటువంటి ఈ కవచం నాకు ఎందుకు సిద్ధించలేదంటే నేను సంపూర్ణమైన భక్తితో చెయ్యట్లేదు. అది కుదరాలంటే శ్రీకృష్ణ స్తోత్రం తెలుసుకోవాలి అగస్త్య మహర్షి ద్వారా అని ఈ జింకల భాష విని త్వరగా స్నాన సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వెడుతున్నాడు. అతని వెనకాలే ఈ 2 జింకలు కూడా బయలుదేరాయి. అలా వెడుతూ ఉంటే ఈ మగజింక చెప్పిన విధంగానే వీటిల్ని వెంటాడి వచ్చినటువంటి వ్యాధుడు అక్కడ సింహం చేత చంపబడి కనిపించాడు. అప్పుడు భార్గవరామునికి వీటి మాటలు నిజమనేటువంటి ప్రమాణం దొరికింది. రామోపి సంధ్యాం నిర్వర్ణ్య కుంభజస్యాశ్రమం యయౌ. కుంభజుడు అంటే అగస్త్యుడు. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నది ఆ ఆశ్రమము అంటే సింహములు, మృగములు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ పరస్పర విరుద్ధమైన లక్షణాలు కలిగిన సహజ వైరం కలిగిన జీవులన్నీ స్నేహంతో మెలుగుతున్నాయి ఆ అగస్త్యాశ్రమంలో. అంత సత్వగుణ సంపన్నమైన ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి అగస్త్య మహర్షిని చూచి నమస్కారం చేసి జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఇలా ప్రార్థించాడు. ఓ మహర్షి, నేను జమదగ్ని పుత్రుణ్ణి భార్గవరాముణ్ణి వచ్చాను. మధుపర్కం సమానీయ శిష్యేణ మునిపుంగవ. గౌరవ సూచకంగా
మధుపర్కాన్ని అందించి ఆ మహర్షి శిష్యుల ద్వారా ఎవరైనా విశిష్ట అతిథులు వచ్చినప్పుడు, వివాహం జరిగేటప్పుడు పెళ్లి కుమారునకు మధుపర్కాలు ఇస్తారు. ఆ విధంగా విశిష్ట అతిథి కాబట్టి భార్గవరాముడు అతన్ని విశేషంగా పూజించాడు అగస్త్య మహర్షి. పూజించి, ఏం నాయనా ఇలా వచ్చావు అంటే, పాహిమాం కృపయా నాథ సాధయంతం మహామనుం శివేన దత్తం కవచం. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి కవచాన్ని 100 సంవత్సరాలుగా నేను పారాయణ చేస్తున్నాను, శ్రద్ధగా ధ్యానం చేస్తున్నా, అది నాకు సిద్ధించలేదు. నా వెనకాల వెంబడించొచ్చినటువంటి ఈ 2 మృగాలు మాట్లాడుకోవటం నేను విన్నాను. మీ ఆశ్రమానికి నేను వచ్చి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన చరిత్రకు సంబంధించిన స్తోత్రాన్ని స్వీకరిస్తే తప్ప, నేర్చుకుంటే తప్ప నాకు ఆ కవచం సిద్ధించదని అంటున్నాయి. అది మాకు చెప్పండి, నాకు చెప్పండి అని అగస్త్య మహర్షిని ఈ పరశురాముడు కోరితే, అప్పుడు అగస్త్య మహర్షి ఒక విశేషమైన చరిత్ర చెబుతున్నాడు. ఏమిటది? నాయనా పరశురామ, జాగ్రత్తగా శ్రవణం చెయ్యి. ఒకానొకప్పుడు నేను పాతాళ లోకానికి వెళ్ళాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? అగస్త్య మహర్షి చెబుతున్నారు. ఎవరితో? పరశురామునితో. నేను పాతాళ లోకానికి వెళ్ళా. పాతాళ లోకంలో ఎవరున్నారు అంటే అనంతుడున్నాడు, ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు తెల్లనైన వర్ణంతో మెరిసిపోతూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన గుణములన్నీ కీర్తించి చెబుతూ ఉన్నాడు. మరి అవన్నీ వినేవాళ్ళెవరు? ఆ ఆదిశేషుని ఎదురుకుండా పాతాళ లోకంలో భక్తులున్నారు. వాళ్ళెవరు? రుభుర్హంసో రుణిశ్చైవ వాల్మీకి శక్తిరాసురి ఏతేన్యే చ మహాసిద్ధాః సనకాద్యా నారదశ్చ గౌతమో జాబాలిః క్రతుః. సనక సనందనాది మహర్షులున్నారు. జాబాలి మహర్షి, గౌతముడు, నారదుడు, క్రతువు, రుభుడు, హంసుడు, వాల్మీకి మొదలైన గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆదిశేషుని ఎదురుకుండా కూర్చుని ఆదిశేషుడు చెప్పేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కథలన్నింటినీ శ్రవణం చేస్తున్నారు. శృణ్వంతి ఋషయః సర్వే తత్రస్థాః తదనుగ్రహాత్. వింటూ ఉన్నారు. మరి ఆదిశేషుణ్ణి ప్రశ్నలు అడిగేది ఎవరు అంటే, భూదేవి కూడా పాతాళంలో ఆదిశేషుని ఎదురుకుండా కూర్చునుంది, తాను ఒక ప్రత్యేక రూపాన్ని ధరించి. ఆ భూదేవి ప్రశ్నిస్తోంది ఆదిశేషుణ్ణి, అనంత ఆ లీలలు చెప్పు, ఈ కథలు చెప్పు అని అడుగుతూ ఉంటే, ఆ భూదేవి అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా ఆదిశేషుడు కథలు చెబుతూ ఉంటే ఈ ఋషులందరూ కూడా శ్రవణం చేస్తున్నారు. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళా. అగస్త్య మహర్షి అక్కడికి చేరుకుని ఆయన కూడా ఆ సభలో కూర్చుని ఆదిశేషుడు చెప్పే వివరాలు వింటూ ఉంటే, భూదేవి అడిగిన ప్రశ్నల్లో వరుసగా మరో ప్రశ్న అడుగుతోంది ఆదిశేషుణ్ణి. ఏమిటా ప్రశ్న అంటే, ఓ మహానుభావ, అలంకృతం జన్మ పుంసామపి నందవ్రజౌకసాం తస్య దేవస్య కృష్ణస్య లీలా విగ్రహధారిణః జయోపాధి నియుక్తాని సంతి నామాన్యనేకశః. మానవునిగా భూమి మీద అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు కదా. ఆ శ్రీకృష్ణుని నామస్మరణం చేతనే పాపాలన్నీ నశించిపోతాయి. అతడి దివ్యమైన లీలలను తెలియజెప్పేటువంటి, విజయాన్ని కలిగించేటువంటి, త్రైలోక్య విజయాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన ఆ చరిత్రనంతా కూడా స్తోత్ర రూపంలో వర్ణించి చెప్పవలసింది అని భూదేవి అనంతుణ్ణి ప్రశ్నిస్తే, అగస్త్యుడు, జాబాలి, వాల్మీకి మొదలుగా కలిగిన ఋషులందరూ కూడా ఆసక్తిగా వినబోతూ ఉన్నారు ఆదిశేషుడు చెప్పేటువంటి వృత్తాంతం. తేషు నామాని ముఖ్యాని శ్రోతుకామా చిరాదహం. ఆ శ్రీకృష్ణ స్వామి లీలలలో ప్రధానమైన విశేషాలన్నీ వినాలని నాకెప్పటి నుంచో కుతూహలంగా ఉంది. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, ధ్యానం చేస్తారో వాళ్ళు ముక్తిని పొందటం ఖాయం. ఎంత దివ్యమైన కవచాన్ని అనుసంధానం చేసి మనం ప్రతిరోజు తపస్సు చేస్తున్నా కూడా ఈ శ్రీకృష్ణ స్వామి దివ్యమైన స్తోత్రాన్ని పారాయణ చేసి అప్పుడు మిగతా కవచాన్ని మనం చదివినట్లయితే అది వెంటనే సిద్ధిస్తుంది. అంత అమోఘమైనటువంటి దివ్యమైన స్తోత్రాన్ని భూదేవి ఆదిశేషుడిని అడిగితే ఆదిశేషుడు చెప్పబోతూ ఉన్నాడు. ఆదిశేషుడు చెప్పిన ఆ స్తోత్రాన్ని శ్రవణం చేసిన అగస్త్య మహర్షి పరశురామునికి బోధించాడు.
ఆ పరశురామునికి బోధించినటువంటి స్తోత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామంటే ఇది చాలా అదృష్టం. ఏం చెబుతున్నాడు ఆదిశేషుడు? వసుంధరే వరారోహే జనానామస్తి ముక్తినం. నిజంగా ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేస్తే ముక్తి కలుగుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మరణించే సమయంలో ఉండేటువంటి భావం ఏదైతే ఉంటుందో అదే మరో జన్మకి కారణమవుతుంది కదా. ఆ మరణించే సందర్భంలో కూడా మనస్సు శ్రీకృష్ణ స్వామి మీద తప్ప వేరొక చోట లగ్నం కాకుండా రక్షించి ఉద్ధరించేటువంటి ఉత్తమమైనటువంటి స్తోత్రం ఇది, కృష్ణ అష్టోత్తర స్తోత్రం. ఆ స్తోత్రాన్ని వర్ణించి చెబుతున్నారు. సర్వమంగళ మూర్ధన్యం అణిమాద్యష్ట సిద్ధిదం. సమస్తమైన మంగళములను ఇచ్చేటువంటిది, అన్ని స్తోత్రములలో మకుటాయమానంగా ప్రకాశించేటువంటిది ఆ అష్టోత్తర నామ స్తోత్రాన్ని, అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చెబుతున్నాను, వినవలసింది. తస్మాత్ పుణ్యతరం చైతత్ స్తోత్రం పాతకనాశనం ఛందోనుష్ఠుప్ దేవతాతు యోగ కృష్ణ ప్రియావహ. ఈ స్తోత్రానికి ఋషి ఎవరో తెలుసా? నేనే, ఆదిశేషుడే ఆ స్తోత్రానికి ఋషి. ఛందస్సు ఏమిటి అంటే అనుష్ఠుప్ ఛందస్సు. అంటే ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉండేటువంటి ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు. ఇందులో ఉన్న దేవత ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామి. ఈ ఛందస్సుతోనూ నేను ఋషిగా ఉన్నటువంటి ఈ స్తోత్రాన్ని శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం కోసం మనం పారాయణ చెయ్యాలి. ఏం చెబుతున్నాడు ఆదిశేషుడు చూడండి. శ్రీకృష్ణ కమలానాథ వాసుదేవ సనాతన. శ్రీకృష్ణ స్వామి వాసుదేవుడు సనాతనమైనటువంటి దైవమతడు. లక్ష్మీదేవి భర్త రమానాథుడైన ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ స్వామి. గోలోకంలో పరమాత్మునిగా ప్రకాశించేటువంటి వాడు శ్రీకృష్ణ స్వామి. వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహ. యథోచితంగా శక్తి కొలది ఆ పదాల్లో ఉండే అర్థాన్ని మనం గణనం చేసుకుంటూ, లెక్క పెట్టుకుంటూ, ఆలోచిస్తూ ఆ స్తోత్రాన్ని చదివినట్లయితే అందులో ఉన్న విశేషాలు మన కళ్ళకు దృశ్యకావ్యంగా కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అదే ముక్తిని కలిగిస్తుంది. ఒక స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ దాన్ని చూచినట్లయితే అదే మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. రామాయణ పారాయణ చేస్తున్నాం, ఇంట్లో రామాయణ పారాయణ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి? ఆ శ్లోకానికి అర్థం తెలియదు, అయినా రాముని చరిత్రని మనస్సులో మననం చేసుకోవాలి. ఎందువల్లంటే ఇతర విషయాల పట్లకి మనస్సు వెళ్ళదు. శ్లోకం చదువుతూ అదిగో దశరథ మహారాజు యజ్ఞం చేశాడు, అదిగో యజ్ఞగుండం, అందులో నుంచి ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయస పాత్ర ఇచ్చాడు. ఆ పాయస పాత్రను దశరథ మహారాజు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర అలా కనిపిస్తున్నారు వాళ్ళు కళ్ళ ముందు. అదిగో రామాయణం. ఎక్కడికి వెళ్ళదు కానీ మనస్సు, ఎక్కడికి దేహాన్ని మనం తీసుకెళ్ళలేం కానీ మనస్సుని తీసుకెళ్ళచ్చు. మనం తిరుమల క్షేత్రాన్ని చూచాం, ఎప్పుడో ఇక్కడికి వచ్చాము, చూసాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రావటం కుదరటం లేదు. అప్పుడు ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటే ఒక్కసారి తిరుమల క్షేత్రం అంతా కళ్ళ ముందు కనిపిస్తుందిగా, మనస్సుతో చూడొచ్చుగా. అదే నిజమైన దర్శనం. అదిగో బంగారు వాకిలి కనిపించింది, లోపలికి వెళ్ళంగానే ఇటు చూడంగానే గరుడాళ్వారు కనిపించారు, అదిగో స్వామి దర్శనం. భక్తులందరూ కూడా గోవిందనామాలతో నమస్కారం చేస్తూ ముందరికి నడిచి వెడుతూ ఉన్నారు. దివ్యమైన కమనీయ దర్శనమని మనస్సుతో స్వామిని దర్శిస్తూ స్తోత్రాన్ని ఇంట్లో పారాయణ చేసుకోవాలి. అప్పుడు మనస్సు వేరే చోటికి వెళ్ళనే వెళ్ళదు. ఏ పారాయణ చేసినా ఏదో ఒక చరిత్రను, భగవంతుని యొక్క గుణాలను తెలిపేటువంటి చరిత్రను అనుసంధానం చేసుకోవటం వల్ల ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రతే మనకి ముక్తినిస్తుంది. లేకపోతే ఏం జరుగుతుంది? స్తోత్రం చదివేటప్పుడు మనస్సు భగవంతుని మీద నిలవకుండా పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే ఇంట్లోకి కావలసిన వస్తువులు ఏమిటి, ఇప్పుడు ఎవరో నన్ను కలవటానికి వస్తానన్నారు, సమయం అయిపోతోంది, ఇట్లాంటి ఆలోచనలు, వేరే వేరే ఆలోచనలు, కోపాలు, క్రోధాలు అన్నీ హృదయంలో నడుస్తూనే ఉంటాయి. స్తోత్రము నడుస్తూ ఉంటుంది, దానివల్ల ముక్తి రాదు. అందువల్ల ఏ స్తోత్ర పారాయణ చేసినా మనం ప్రధానంగా దాని మీద ఏకాగ్రత కలగాలంటే మనస్సులో
భగవంతుని యొక్క దివ్య గుణాలతో కూడిన భారత భాగవత రామాయణాలు పురాణాల్లో ఉన్న చరిత్రల్ని హృదయంలో అలా దర్శించుకుంటూ స్తోత్రపారాయణ చేయటం అనేది ఉత్తమమైన పద్ధతి. ఆ పద్ధతినే ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఆదిశేషుడు ఒక సన్మార్గాన్ని మనకి బోధిస్తున్నారు. చూడండి, ఆ వర్ణన చూడండి. శ్రీకృష్ణ కమలానాథ, లక్ష్మీదేవి భర్త అనంగానే రమాసహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఎటువంటి వాడాయన? వసుదేవాత్మజ, వసుదేవుని యొక్క కుమారుడు అనంగానే ఆ వసుదేవుడు వాళ్ళిద్దరినీ కంసుడు బంధించటం, దేవకి వసుదేవుల్ని చెరసాల్లో ఉన్నటువంటి సందర్భం, వారికి సంతానం కలుగుతుంటే వాళ్ళందరినీ కంసుడు సంహరిస్తూ ఉండడం, సహజంగానే సహజ శంఖ చక్రములతో పరమాత్ముడే ఆ వసుదేవునకు, అదేవిధంగా దేవకి వసుదేవులిద్దరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు జన్మించడం అనేటువంటిది కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. లీలా మానుష విగ్రహ, ఏదో లీలగా మానవ రూపాన్ని ధరించాడే గాని ఆ వసుదేవునకు దేవకి కుమారునిగా పుట్టి వారికి పుణ్యాన్ని ఇవ్వటం కోసం వారి వరాన్ని వారికి ఇచ్చాడు. నువ్వు మాకు సంతానంగా కలగాలని వాళ్ళు ఎప్పుడో పూర్వజన్మలో తపస్సు చేస్తే అందుకోసం ఇప్పుడు జన్మించాడు, దుష్ట సంహారం కోసం తప్ప నిజానికి లీల మానవ రూపం అనేది శ్రీకృష్ణ స్వామి యొక్క లీల. అటువంటి లీలామానుష విగ్రహ అనంగానే ఆ విషయం గుర్తొస్తుంది. శ్రీవత్స కౌస్తుభధర, శ్రీ మహావిష్ణువు కౌస్తుభం అనే మణిని ధరించాడు. శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చలు స్పష్టంగా కనిపిస్తోంది అని ఆ విష్ణు స్వరూపాన్ని మనం దర్శిస్తున్నాం. యశోదా వత్సలో హరిహి, యశోదాదేవిని అనుగ్రహించినటువంటి వాడు. ఆ వ్రేపల్లెలో నందుడు యశోద వీళ్ళిద్దరి ఇంటిలో ఉంటూ అనేక రకాలైనటువంటి లీలలు, ఒకటేమిటి అవన్నీ గుర్తొస్తాయి మనకి. కోప్పడడం, లాలించడం, ప్రేమించడం, అభిమానించడం యశోదాదేవి శ్రీకృష్ణ స్వామిని, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుదాయుధ, 4 చేతులు కలిగిన శ్రీ మహావిష్ణువే కృష్ణుడు. అంతేకాదు చక్రము, గదా, శంఖము మొదలైనటువంటి నందకమనే ఖడ్గము ఇవన్నీ ధరించినటువంటి వాడు. దేవకీ నందన శ్రీశ నందగోప ప్రియాత్మజ, దేవకీదేవి కుమారుడు, పుణ్యముల పురోవు. అలాగే శ్రీశ లక్ష్మీదేవి భర్త, నందగోప ప్రియాత్మజ, నందగోపునికి ప్రియమైన కుమారుడు. శ్రీకృష్ణునికి ఎవరి వల్ల ఏ అపకారం కలుగుతుందోనని చెప్పి ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందు ఆ శ్రీకృష్ణుడిని రక్షిస్తున్నానని నందగోపుడు అనుకుంటున్నాడు భక్తి పారవస్యం వల్ల. కానీ అందరినీ రక్షించేవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే. ఏమిటి ఇక్కడ ఏం జరుగుతోంది? అనేక మంది రాక్షసులు వచ్చి మనకు అపకారం కలిగిస్తున్నారు, కృష్ణుడి మీదకు వస్తున్నారు, ఎలా రక్షించాలి అని భయపడుతున్నట్లుగా నందగోపుడు పరమాత్మనే తాను రక్షిస్తున్నటువంటి భావాన్ని పొందుతున్నాడే. ఎంత అద్భుతమైన విశేషం! ఈ రకంగా ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన చరిత్రతో కూడిన అద్భుత స్తోత్రాన్ని ఆదిశేషుడు, భూదేవి, అలాగే మహర్షులు వీళ్ళందరికీ వర్ణిస్తూ ఉంటే అది విన్న అగస్త్య మహర్షి ఈనాడు భార్గవరామునికి వర్ణించి చెబుతున్నాడు. భార్గవరామునికి అగస్త్య మహర్షి చెబుతున్నట్లుగా ఎవరెవరితో చెబుతున్నారు? సగర చక్రవర్తికి వశిష్ఠ మహర్షి చెబుతున్నారు. ఈ అద్భుతమైన విశేషాలన్నీ మనం మళ్ళీ రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు మనం చక్కని భార్గవరాముడు చేసినటువంటి శివస్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. శ్రీ భార్గవకృత శివస్తోత్రం శంకరాయ అఖిల వ్యాప్త మహిమ్నే పరమాత్మనే నమః శర్వాయ శాంతాయ బ్రహ్మణే విశ్వరూపిణే ఆది మధ్యాంత హీనాయ నిత్యాయ అవ్యక్తమూర్తయే వ్యక్తావ్యక్త
వ్యక్తావ్యక్త స్వరూపాయ స్వరూపాయ స్థూల స్థూల సూక్ష్మాత్మనే నమః సూక్ష్మాత్మనే నమః నమో వేదాంత నమో వేదాంత వేద్యాయ వేద్యాయ విశ్వవిజ్ఞాన విశ్వవిజ్ఞాన రూపిణే రూపిణే నమః సురాసుర నమః సురాసుర శ్రేణిమౌళి శ్రేణిమౌళి పుష్పార్చిత పుష్పార్చిత అంఘ్రయే అంఘ్రయే శ్రీకంఠాయ శ్రీకంఠాయ జగద్ధాత్రే జగద్ధాత్రే లోకకర్త్రే లోకకర్త్రే నమో నమః నమో నమః రజోగుణాత్మనే రజోగుణాత్మనే తుభ్యం తుభ్యం విశ్వసృష్టి విశ్వసృష్టి విధాయినే విధాయినే హిరణ్యగర్భ హిరణ్యగర్భ రూపాయ రూపాయ హరాయ పరాయ జగదాదయే జగదాధయే నమో విశ్వాత్మనే నమో విశ్వాత్మనే లోకస్థితి లోకస్థితి వ్యాపారకారిణే వ్యాపారకారిణే సత్యవిజ్ఞాన సత్యవిజ్ఞాన రూపాయ రూపాయ పరాయ పరాయ ప్రత్యగాత్మనే ప్రత్యగాత్మనే తమోగుణ తమోగుణ వికారాయ వికారాయ జగత్సంహార జగత్సంహార కారిణే కారిణే కల్పాంతే కల్పాంతే రుద్రరూపాయ రుద్రరూపాయ పరాపరవిదే పరాపరవిదే నమః నమః అవికారాయ అవికారాయ నిత్యాయ నిత్యాయ నమః నమః సదసదాత్మనే సదసదాత్మనే బుద్ధి 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 ప్రబోధాయ ప్రబోధాయ బుద్ధీంద్రియ బుద్ధీంద్రియ వికారిణే వికారిణే వస్వాదిత్య వస్వాదిత్య మరుద్భిశ్చ మరుద్భిశ్చ సాధ్య సాధ్య రుద్రాశ్వి రుద్రాశ్వి భేదతః భేదతః యన్మాయా యన్మాయా భిన్నమతయః భిన్నమతయః యన్మాయా యన్మాయా అభిన్నమతయః అభిన్నమతయః దేవాః దేవాః తస్మై నమో నమః తస్మై నమో నమః అవికారమజం అవికారమజం నిత్యం నిత్యం సూక్ష్మరూపం సూక్ష్మరూపం అనౌపమం అనౌపమం తవ యత్ తవ యత్ న జానంతి న జానంతి యోగినోపి యోగినోపి సదామలాః సదామలాః త్వామవిజ్ఞాయ త్వామవిజ్ఞాయ దుర్జ్ఞేయం దుర్జ్ఞేయం సమ్యక్ సమ్యక్ బ్రహ్మాదయోపి బ్రహ్మాదయోపి సంసరంతి సంసరంతి భవేనూనం భవేనూనం నతత్ నతతు కర్మాత్మకాః కర్మాత్మకాః చిరం చిరం యావన్నోపైతి యావన్నోపైతి చరణౌ చరణౌ తవాజ్ఞాన తవాజ్ఞాన విఘాతినః విఘాతినః తావద్భ్రమతి తావద్భ్రమతి సంసారే సంసారే పండితః పండితః అచేతనోపి వా. అచేతనోపి వా. ఈ విధంగా మనం దివ్యమైనటువంటి స్తోత్రాన్ని యథాశక్తి శ్రద్ధాభక్తులతో పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.